అడుగుతాడు వెళ్ళు అనగానే అప్పుడు అవన్నది, డాడీ నేను అన్నది నీకు అక్కడికి వెళ్ళను, నేను ఎప్పటికీ నేను అక్కడికి వెళ్ళను, అది నేర్చుకోను నేను ఇంకా అని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పడిపోద్ది. ఏం జరిగింది అంటే వయస్సు అలాంటిది, కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. మనం వారిని ఆపలేము, దేవుడు అక్కడే ఆపగలడు అని చెప్పాడు ప్రవక్త. ఆ తదుపరి ఆమెకి వివాహం జరుగుతుంది. జాతి స్మిత్ అని ఒక యవనస్తుడితో కొన్ని సంవత్సరాలు ఎర్లీగానే వివాహం జరిపించడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు సమకూరుస్తాడు. యవన కాలంలో పిల్లలకు తెలియవు, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారికి మంచి చెప్తారు. తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడు అర్థమైందంటే వారు నష్టపోయిన తర్వాత అర్థమవుతుంది. తల్లిదండ్రుల ప్రేమ అప్పుడు అర్థమైంది, నష్టపోతారు వాళ్ళు, నష్టపోయిన తర్వాత అర్థమవుద్ది. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. అతడు నష్టపోయిన తర్వాత వాళ్ళ తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు. అప్పుడు ఏం జరిగిందంటే తండ్రి అతన్ని క్షమిస్తాడు. ఏం చేస్తాడు? ఇది బైబిల్లో గొప్ప మాట, క్షమాపణ. క్షమిస్తాడు. ప్రతి క్రైస్తవుడికి ఈ రోజున ఆ క్షమాపణ అంటే ఏదో తెలియాలి. నన్ను దేవుడు క్షమించాడు అనేది అతనికి అర్థము కావాలి. నన్ను దేవుడు క్షమించాడు అన్నప్పుడు నెక్స్ట్ క్రైస్తవ జీవితం తెలిసిన ఇతరులను క్షమించటమే నీ డ్యూటీ. ఇతరులను క్షమించాలి. మనం పాపమునికి సపోర్ట్ చేయడం కాదు, ఇతరులను మనం క్షమించాలి. ఈ లక్షణం మనకు ఉండాలి. అసలు క్రైస్తవుడు అంటేనే ఇతరులను క్షమించాలి. క్షమాగుణము లేకుండా నువ్వు క్రైస్తవుడివి కావు. మొట్టమొదటిసారిగా దేవుని యొద్ద నువ్వు పొందుకోవాల్సింది క్షమాపణ, ఇతరులకి ఇవ్వగలిగింది కూడా క్షమాపణ. క్రైస్తవుడికి ఇది ఉండాలి. అది లేకుండా కదా క్రైస్తవుడే కాదు. అతను క్షమించబడితే ఇతరులను క్షమిస్తాడు. ఇది క్రైస్తవ గొప్పతనం. దీని మీద ఆధారపడి ఉంటుంది క్రైస్తవ జీవితం అంతా. చూద్దాం, ఇప్పుడు చూద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది. మరొక మాటలో దేవుని స్థానంలో ఉండండి. దేవుని స్థానంలో ఉండండి. ఓకేనా? దైవ కార్యాలు చేయడానికి ఇక్కడ మనం ఉన్నాం. మనం దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియులైన పిల్లలంటే ఎంతో ఇష్టమైన వారు దేవునికి. అలా దేవుని స్థానంలో ఇక్కడ ఉండాలి మనం. డైరెక్ట్గా దేవుడు ఏ కాలంలో రాలేదు, ఆయన పిల్లల ద్వారానే ఆయన బయలుపడ్డాడు. అంటే ఆయన లోకానికి కనపరుచుకున్నాడు. కాబట్టి ఆ స్థానం దేవుడు మరలా మనకి ఇస్తున్నాడు. చదుదాం 2వ వచనం కూడా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. క్రీస్తు మనల్ని ప్రేమించే ముందుగా ఆయన ఏం చేశాడంటే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. దేవుడెవరు? క్రీస్తు మనల్ని ప్రేమించే ముందుగా ఆయన ఆ శరీరం దేవునికి అర్పణగాను బలిగా అప్పగించుకున్నాడు మనల్ని ప్రేమించే ముందుగా. ఇప్పుడు దేవుడు ఎవరన్నా? ఎవరు దేవుడు అంటే దేవుడు ఎవరంటే వాక్యమే దేవుడు. క్రీస్తు ఎవరికి సమర్పించుకున్నాడు? వాక్యానికి సమర్పించుకున్నాడు. ఈ మాట అర్థమైంది మీకు? అర్పణగాను బలిగాను వాక్యానికి సమర్పించుకున్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అర్పణగాను బలిగాను వాక్యానికి సమర్పించుకున్నారు.
అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. ప్రోత్సహిస్తాడు. యేసుక్రీస్తు వారు దేవుని వాక్యానికి సమర్పించుకోవడానికి, లేకపోతే బలిగా అర్పణగా సమర్పించుకోవడానికి ఆ నిత్యత్వంలో దేవుని ప్రేమట కృపను ఉత్పత్తి చేసింది అన్నాడు ప్రవక్త. విన్నారా? దేవుని ప్రేమ కృపను ఉత్పత్తి చేసిందట. దేవుని ప్రేమ బలవంతం చేసినప్పుడు ఆయన కృపతో భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రేమ ఆయన అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయన ప్రేమ మనకి ఇవ్వాలి. ఆ ప్రేమల పరిమళ వాసన ఉంది, అది కూడా మనకి ఇవ్వాలి. అది మనకిచ్చే ముందుగా ప్రభువారు చేసింది ఏంటంటే బలిగాను అర్పణగాను దేవునికి అప్పగించుకున్నాడు అన్నాడు. దేవుడు వాక్యానికి అప్పగించుకున్నాడు. బలి అవ్వటానికి ఇష్టపడ్డాడు, సంపూర్ణ సమర్పణగా అప్పగించుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఆయన అర్పించుకుంటే మనకే వచ్చింది, ఆయనలో నుంచి ప్రేమ సువాసన బయటకు వచ్చింది. అదే చెబుతున్నాడు ప్రభువారు మనతో అంటున్నాడు ఆయన. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇప్పుడు చెప్పండి, మనకు ప్రేమ ఎలా వస్తుందో? ఇప్పుడు మనకు ప్రేమ ఎలా వస్తుంది? మనము బలిగా అర్పణగా దేవునికి అప్పగించుకోకపోతే ప్రేమ బయటికి వస్తుందా? అయ్యా, బలిగా అర్పణగా దేవునికి మనం అప్పగించుకోకపోతే ప్రేమ బయటికి వస్తుందా? ఇప్పుడు దేవుని ప్రేమ బయటికి రావాలంటే ఆయన చేసిన కార్యము బలిగా అర్పణగా చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు అదే ప్రేమను అందించాలంటే నువ్వు కూడా అర్పణగా బలిగా అప్పగించాలి. దీనికి దేవుడు ఒక మాట చెప్పాడు మనకి. ఆయన ఏమన్నాడు? మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఇప్పుడు శరీరమును సజీవ యాగం సమర్పించుకున్న ద్వారా బయటికి వచ్చేది ఏంటంటే ప్రేమ సువాసన. ఇది మైండ్లో పెట్టుకోండి. ప్రైజ్లా. ఇది అసలు మన స్థానం. ఆయన కింద చెప్తాడు ఒక మాట, మీలో జారత్వమే కానీ, అనగా జారత్వం అంటే పెళ్లి కాకముందు చేసే పాపం పెళ్ళైన తర్వాత కూడా జరిగింది. అంటే పెళ్లి కాకముందు నువ్వు పాపం చేయొద్దు, పెళ్ళైన తర్వాత కూడా పాపము చేయొద్దు. జారత్వం శరీరాన్ని అపవిత్రం చేసేది, శరీరాన్ని పాడు చేసేది. దీని గురించి మనకు చాలా బాగా చెప్పాడు దేవుడు. జారత్వము అనేది మన లోపల ఉండకూడదు. ఏ విధమైన అపవిత్రతే కానీ నువ్వు నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అసలు దీన్ని అపవిత్రం చేసుకోవద్దు. అది మందు ద్వారానో, సిగరెట్ ద్వారానో, ఖైనీల ద్వారానో, లేకపోతే ఇంకోటి ఈ శరీరాన్ని అపవిత్రమైన స్థలాలకు కూడా వెళ్ళద్దు. అపవిత్రమైన స్థలాలకు కూడా వెళ్ళద్దు. బైబిల్ చెప్పాడు కీర్తనకారుడు, ఎక్కడ కూర్చోను? అపహాసకులు కూర్చున్న స్థలంలో కూర్చోవద్దు, ఆడ కూడా కూర్చోవద్దు. అవసరం లేదు నీకు. రచ్చబండి దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిన అవసరం నీకేమి లేదు. అక్కడికి వెళ్ళి పులిజోజాలు ఆడాల్సిన అవసరం నీకేమీ లేదు. అక్కడికి వెళ్ళి పులిజోజాలు ఇంకేమండి అష్టాచమ్మలు ఆడాల్సిన అవసరం నీకేమీ లేదు. కూర్చో, అష్టాచమ్మట ఆడదాం. టైం మనకి ఏం పోట లేదు. క్రైస్తవుడికి అష్టాచమ్మాలు ఆడుకున్నంత కర్మ పట్టల. టైము చాలక చస్తున్నాడు క్రైస్తవుడు సమయం సద్వినియోగం చేసుకోవటం ప్రారంభం చేస్తే అతనికి సమయం చాలదు. సమయం విలువ మనకి అర్థమైతే సమయం చాలదు మనకి. అలా మన సమయాన్ని కరెక్ట్గా ఆ ప్రాసెస్లో పెట్టలేదు. మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం. అర్థమవుతుందా? జోకులు వేసుకున్న స్థలాలకు వెళ్తాం, లేకపోతే రకరకాల స్థలాలకు వెళ్తూ ఉంటాం. అది తగదు నీకు అన్నాడు. ఏ విధమ చేతనైనను, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ. లోభత్వం అంటే లోబులని ఎవరుంటారు? లోబి. ఇది ఒక ధనాపేక్ష. లోభత్వం అంటే ఒక ధనాపేక్ష. లోబి అంటే ఎవరు తెలిసిన? దొంగలను, వ్యభిచారులను దీవించేవాడు. వాడు తప్పు చేసి వాడు దొంగతనం చేస్తే వీడికి ఎంతో వాడికి సపోర్ట్ చేస్తాడు. వాడు 10 లక్షలు దొంగతనం చేస్తాడు, వీడికి ఎంతో 10,000 20,000 ఇస్తాడు చేతికి.
అప్పుడు వాడికి సపోర్ట్గా ఉంటాడు లోబి. పాపం చేసేవాడికి సహాయం చేసేవాడు లోబి. పాపం చేసేవాడికి సహాయం చేసేవాడు లోబులు అంటారు. నేను చేయట్లేదుగా, వాళ్ళే చేస్తున్నారు కదా. కాదు, పాపం చేసేవాడికి సహాయం చేసేవాడు లోబి. అది నీ లోపల ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు. లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అసలు పేరు కూడా ఎత్తకూడదట. అంటే ఇప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి? పేరు కూడా ఎత్తకూడదంటే అసలు ఎంతది, ఎలాంటి మాట అది? మనకి ఈ ఎత్తితే చాలా ఆనందంగా ఉంటాయి కదా. ఇతరుల గురించి చెప్పుకుంటే ఆ అమ్మట, ఈ అమ్మట, వాడు అడిపోయాడు, ఏమిటి వచ్చింది, ఈ ముచ్చట్లు చెప్పుకుంటే రుచిగా ఉంటుంది మనకి కదా. ఎంత బాగుండదో ఆ మాటలు చెప్పుకుంటే. పల్లెటూరు వాళ్ళకైతే బాగా రుచి. ఇలాంటి గలీజు మాటలు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి ఎంత రుచిగా ఉంటుందంటే ఒక్కొక్క మాట 10,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. వీటి పేరైనా కూడా ఎత్తద్దు అంటాడు దేవుడు. అంటే దాని లోపల ఎంత పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడు చూద్దాం. వ్యభిచారి అయినను, ఎవరు? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను. కొంచెం యువతలకు వచ్చామనుకుంటున్నాం. 4వ వచనం చదువుతున్నాం. ప్రజల ఓకే, 4వ వచనం చదువుతున్నాం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కృతజ్ఞతావచనమే చెప్పాలంట. ఏం చెప్పాలి? కృతజ్ఞతావచనమే చెప్పాలంట. మీరు బైబిల్లో బోయాజు రూతు వాళ్ళ యొక్క స్టోరీలో పొలానికి వెళ్ళినప్పుడు బోయాజు పొలానికి రాగానే బోయాజు వాళ్ళని చూసి ఏమన్నాడు? బోయాజు చూడగానే ఏమంటాడు? దేవుడు మిమ్మను ఇక్కడే కదా సార్, మనకు అంత కరెక్ట్గా గుర్తుండలే. మీకు గుర్తుంటాయండి. అందుకే చదువుకోవడం మంచిదిలే, ఎందుకన్నా మంచిది, కరెక్ట్గా ఉంటుంది. ప్రైజ్లో 4వ వచనం. యెహోవా మీకు తోడై ఉండును గాక అని సేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. అది కరెక్ట్గా. యెహోవా మీకు తోడై ఉండును గాక అని ఈయనంటే వారేమన్నారంటే యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇద్దరంతా ఒకటే, కథ కొంచెం డిఫరెంట్గా రాయాలి. యెహోవా మీకు తోడై ఉండును గాక అని ఆయన అనగా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని వారు అన్నారు. ఇది వాళ్ళ యొక్క వచనం, కృతజ్ఞత వచనం. అందుకని మనం కూడా కనబడ్డప్పుడు గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు అని చెప్పుకుంటాం కదా. చెప్తామా? మన నోట్లోంచి ఏం రావాలి? కృతజ్ఞత వచనాలే రావాలి. ఇంకా బూతులు వస్తున్నట్టు ఎట్లుంది? అయ్యా అన్నాడుగా, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింప కూడదు, ఇవి మీకు తగు. ఎవరి పెద్ద రోగాలు, ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మ సంబంధమైన శరీరానికి పెద్ద పెద్ద జబ్బులు ఇవి. ఇప్పుడు జలుబు చేసిందంటే ఏమంటాం? జలుబు చేసింది, జ్వరం వచ్చింది, నొప్పులు వచ్చినాయి. మరి అన్నింటిని బాధపడతాం, మనం చెప్పుకుంటాం. ఆత్మ సంబంధమైన శరీరానికి ఇవన్నీ ఏంటి? జబ్బులు. అర్థమైందా? నీ లోపల బూతులు ఉన్నాయి అనుకో, లోపల ఏముంది? పాపం అనే జబ్బు. ఈ బూతులు కూడా పాపమే.
పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. హల్లెలూయా. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబు అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను అని చెప్పేశాడు. అసలు నువ్వు హక్కుదారుడివే కాదు, నీ హక్కు నీకు తెలియాలన్నాడు ముద్రలో. దేవుని రాజ్యంలో నీకు ఒక హక్కు ఉందన్నాడు ప్రవక్త. ఆ హక్కు పత్రం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చెప్తావు, నేను హక్కుదారును దీనికి అని. ఇలాంటి బూతులు మాట్లాడేవాడివి, సరస్వక్తులు మాట్లాడేవాడివి, పోకిరి మాటలు మాట్లాడేవాడివి, వ్యభిచారివి, అపవిత్రుడివి, విగ్రహారాధికుడు అయిన లోబివి, ఇన్ని కార్యక్రమాలు నీ శరీరంలో జరుగుతుంటే నువ్వెట్లా హక్కుదారుడివి అన్నాడు. హక్కుదారుడివి కాదు. ప్రజలా, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరస నీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. వ్యర్థమైన మాటలకు కూడా పాపమే, అంతే కదా. వ్యర్థమైన మాటలు కూడా పలకొద్దు. చూడండి, అసలు పరిశుద్ధతలోనికి మనల్ని తీసుకెళ్లే విధానం ఎలా ఉందో దేవుడు. అంటే వాక్యములో నువ్వు ఏ రీతిగా ఉండాలన్న క్రమం ఏ రీతిగా ఉంది. అంటే ఒకటి మనం పక్కన పెట్టినా, ఒక్క చిన్న విషయాన్ని పక్కన పెట్టినా మనల్ని అపవిత్రులు చేస్తూ ఉంటుంది అని. అందుకనే ప్రతి దానిని మనము గమనించాలి, ప్రతి విషయాన్ని గమనించాలి. పాపము చేయించేదానికి సాతానుడు మన దగ్గర ఉంటాడు. అవయవాలలో ఏ అవయము దొరికితే ఆ అవయము చేత పాపము చేయించటానికి రెడీగా ఉంటాడు. వాడు యొక్క డ్యూటీయే నీ శరీర అవయవాల ద్వారా పాపము చేయించాలి. ఆ పాపపు మరక, లేదా ఆ పాపపు మచ్చ, లేదా ఆ పాపపు దాన్ని ఏమంటారు పాసి అక్కడే దానికి అతుకుపోయేటట్టు ఉంచాలి. పోకూడదుక, నేను అక్కడే ఉండాలి. తర్వాత కూడా పాపం చేపిస్తూనే ఉండాలి, తర్వాత కూడా అది అక్కడే ఉండాలి. అది వాడి డ్యూటీ. ఒక విశ్వాస అయితే ఆ మచ్చను, ఆ డాగును, ఆ మురికిని అక్కడ ఉంచుకోవడానికి ఇష్టపడ్డట. ఎప్పటికప్పుడు కడుక్కుంటా ఉంటాడన్నాడు. హల్లెలూయా. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావంటే సమయంలో తెలియకుండా ఉన్నది నీకు. ఆ తదుపరి అసలు నువ్వేం చేస్తున్నావు అర్థం కావట్లేదు. తద్వారా నీ మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుందన్నాడు. దేవుడి గురించి మాట్లాడటానికి నువ్వు సమయం కలిగి ఉండాలి అంటున్నాడు ఆయన. ఇతరుల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి నీకు అసలు హక్కు లేదు. అది కొరుకుడు పుండు లాంటి మాటలు అవి నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇవ్వవు, రోగాన్ని ఇస్తవి, నీ జీవితాన్ని పాడు చేస్తవి. అలాంటి మాటలు డెవలప్ చేయొద్దు అన్నాడు ఆయన. మన గ్రంథంలో ఇవన్నీ చూస్తాం, ఓకేనా? తద్వారా ఏమొస్తుంది మన మీదకి అంటే దేవుని ఉగ్రత వస్తుందట. చూసేదానికి చిన్న చిన్న విషయాలుగానే ఉన్నాయి, చాలా చిన్న చిన్న విషయాలుగా ఉన్నాయి. కానీ ఇవన్నీ మనలో పరిశుద్ధత డెవలప్ కాకుండా, అభిషేకం మన మీదకి రాకుండా, ప్రత్యక్షత మన మీదకి రాకుండా, ఆత్మీయ ఎదుగుదల లేకుండా చేసే పాపాలి చిన్న చిన్నయే నీకు దృష్టికి. దీని ద్వారా కుటుంబంలో ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఉండదు, వ్యక్తిగతంగా ఆ రెవల్యూషన్ ఉండదు, ప్రత్యక్షత మనకు దొరకదు. ఇవన్నీ ఇప్పుడు చిల్లికి గాలి వానైద్ది అంటారు కదా. ఇప్పుడు ఒక చెరువుకు గండిపడేటప్పుడు పెద్ద గండిపడి నీళ్ళు రాగానే గండిపడి వెళ్దట్లా, ఎక్కడో చిన్న హోల్ పడుతుంది, చిన్న రంధ్రం పడుతుంది కింద పక్క. ఆ చిన్న రంధ్రంలో నుంచి నీళ్లు బయటికి ఆ ఎలుకలు, ఆ పందికొక్కులు పెట్టిన ఆ యొక్క రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాల్లో నుంచి ఆ బాగా నిండినప్పుడు, చెరువు బాగా నిండినప్పుడు ఆ రంధ్రాల నుంచి బయటికి నీళ్ళు వస్తాయి.
రాత్రిపూట నిద్రపోతాం మనం కదా, వరద వస్తూ ఉంటుంది, చెరువు నిండుతూ ఉంటుంది, మనకు తెలియదు, మనం నిద్రపోతూ ఉంటాం. ఆ హోలు, ఆ రంధ్రంలో నుంచి వెళ్ళిన ఆ నీళ్లు బయటకు వచ్చి వెళ్ళిపోతుంటే ఎప్పుడైతే నీళ్ళు వెళ్ళిపోతుందో లోపలికి మట్టి అంతా నానిపోతుంది కదా. ఆ మట్టితో పాటు కొట్టుకుని చిన్నగా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కొద్దిగా నీళ్ళు పోతూ ఉంటే ఒక గంట తర్వాత ఎక్కువ, ఇంకో తర్వాత తెల్లారి పాటికల్లా ఆధారికి ఇద్దరు పెద్ద ఇద్దరు మనుషులు లోతు గొయ్యబడి ఉంటుంది. ఆ ఫోర్స్కి చెరువులో నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయి ఉంటాయి. అంత పెద్ద గండి పట్టడానికి స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న హోల్తోనే స్టార్ట్ అవుతుంది. అట్లాగనే ఆధ్యాత్మికం మన జీవితాలు కూడా పాపానికి చిన్న అవకాశం దొరికితే చాలు, కొద్దిగా అవకాశం దొరికితే చాలు, అర్థమైందా? లోపలికి నిన్ను అంటే నీ లోపలికి దయ్యం వచ్చి నిన్ను గలిబిలి చేయడానికి. ఏమా సారీ 7వ వచనం కూడా చదువుతున్నాం. కనుక మీరట్టి వారితో పాలివారై ఉండకుడి. అంతేనా? అట్టి వారితో పాలివారై ఉండకుడి. వీళ్ళందరూ లోకంలో ఉన్నారు, వీరితో పాలువారై ఉండొద్దు నువ్వు. అంటే నువ్వు జాగ్రత్తగా ఉండన్నాడు ప్రభువారు. చదువుదాం ఇంకా. మీరు పూర్వమందు చీకటే ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమని వాడితో కనబడుతుంది. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమని వాడితో కనబడుతుంది. నీతి, సత్యం. హల్లెలూయా. సత్యము దేవుని వాక్యం. నీతి అంటే ఇది కూడా దేవుని వాక్యమే. ఎలాంటి దేవుడి వాక్యం అంటే ఆ వాక్యం ఒక వ్యక్తిలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ నీతి కనబడుతుంది. వాక్యం అక్కడ ఉంది, వాక్యం సత్యమే, నీ వాక్యమే సత్యం అన్నాడు. ఆ వాక్యము అనగా ఒక వాక్యం కాదు, ఆ వాక్య క్రమము ఒక వ్యక్తిలో నుండి బయటికి వెళ్తే నీతి. హల్లెలూయా. సమస్త వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం, వెలుగు ఫలం. ప్రజలా వాస్తవానికి వెలుగు ఫలం ఫలించే ముందుగా ఆయన ఏమన్నాడంటే పూర్వం మీరు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. ఓకేనా? ఇది మనకు అర్థమైంది. మన పాత జీవితంలో మనం చీకటై ఉన్నాం, మొదటి జన్మలో చీకటై ఉన్నాం, పాపముతో పుట్టాం. అవునా? క్రొత్త జన్మ ద్వారా వెలుగు సంబంధం అయ్యాం. అంటే పాత భర్త చనిపోయాడు, క్రొత్త జన్మ ద్వారా ఇంకో భర్తను చేసుకున్నాం. పాత జన్మ ద్వారా సాతానుడికి భర్త అయ్యాడు, వాడు పూర్తిగా చచ్చిపోయాడు. నువ్వు మారు మనసు పొందినప్పుడు శరీర ఇచ్చలను రేపేదానికి వాడు ఉన్నాడు. ఇక్కడ శరీర ఇచ్చలను, ఈ శరీర ఇచ్చలను ప్రవక్త అన్నాడు. ఒక వ్యభిచరించే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, వాళ్ళు ఒక్కరితో ఆగరన్నాడు. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కారణం అదొక ఆత్మ అన్నాడు. వ్యభిచారపు ఆత్మది, ఒక వ్యక్తితో కాదది. వాళ్ళు తిరుగుతూ ఉంటారు అట్లా. ఏడు వదిలిపెడితే వాడు ఆమె వదిలిపెడితే ఇంకొక అమ్మాయిని, ఆమె ఇంకొక అమ్మాయిని తిరుగుతూ ఉంటాడు. వాడు ఆత్మ, అది వ్యభిచారపు ఆత్మ. ఆ ఆత్మ నీ శరీరంలో ఉండి ఏం చేస్తుందంటే నీ శరీర ఇచ్చలను రెచ్చగొడతా ఉంటుంది. వాటికి సిలువ వేయబడింది అన్నాడు ఆయన. పౌలు గారి సాక్ష్యం అది.
శరీరము, లోకము దాని ఇచ్చలతో సిలువ వేయబడి ఉన్నా ఆడ పూర్తిగా చచ్చిపోయినది. నీ పాత భర్త చచ్చిన తర్వాతనే క్రొత్త జన్మ అవుతుంది. క్రొత్త జన్మ ద్వారా యేసుక్రీస్తు నీకు భర్త. పాత జన్మలో చీకటి ఉన్నా క్రొత్త జన్మ ద్వారా వెలుగు వచ్చింది. వెలుగు దేవుడు. హల్లెలూయా. వెలుగు దేవుడు. ఇప్పుడు మనము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమైన వాటి కనబడుతుంది. వెలుగు ఫలము ఫలించేదానికి మనం కొత్త భర్తను చేరాం. మనకు కొత్త భర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త జన్మ ద్వారా. ఓకే, అర్థమైనా అంతవరకు? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంకొక వాక్యం చదివి నేను కొంచెం ముందుకెళ్తాను. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకుంది. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియల పాలువారే ఉండగా వాటిని ఖండించుడు. ఓకే, చాలా బాగా చెప్పాడు. ఇక్కడ ఉన్నారా? చెప్పొచ్చా కొంచెం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సరే, ఓకే. ఇప్పుడు వెలుగు ఫలం ఫలించాలంటే నువ్వు ఈ అపవిత్రమైన జీవితంతో నువ్వు ఎన్నడూ వెలుగు ఫలాన్ని ఫలించలేవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అపవిత్రత ఉంది. వాటన్నిటిని పరీక్షించమంటాడు ఆయన. అవి పరీక్షించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యం యొద్దకు వచ్చినప్పుడే, వెలుగులోనికి వచ్చినప్పుడే చీకటి యొక్క ప్రభావం ఏమేమి ఉండే మన ఒంటి మీద కనబడతాయి. నువ్వు వెలుగులోకి రాకుండా నీలో ఉన్న ఏమి కనబడవు అన్నాడు. వెలుగులోకి అందుకే రావాలి. వాక్యం యొద్దకు వచ్చినప్పుడు మనలో ఉన్న మచ్చలు, దాగులు అర్థమవుతున్నాయా? సాతాను ఏవేవైతే నీ లోపల పెట్టాడో అవన్నీ ఎప్పుడు కనబడతాయి అంటే వెలుగులోకి వచ్చినప్పుడు. ఏ ఒక్కటి నీ లోపల ఉన్నా వెలుగు ఫలాలను ఫలించలేవు. సాతాను ఎప్పుడు మనను నిరాశ, నిస్పృహల మధ్యకు తోస్తా ఉంటాడు. ఏంటది? నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు అర్హురాలు కాదు, నువ్వు అర్హుడు కాదు, నువ్వు ఆ పని చేశావు, ఈ పని చేసావు అని ఎప్పుడు వాడు జరిగిందాన్నే చెబుతూ ఉంటాడు. ఓడిపోయిందానే చెబుతూ ఉంటాడు. నువ్వు చేసిన పాపాలనే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాడు డ్యూటీ అది. ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు, నువ్వు మంచోడు కాదు, నువ్వు అర్హుడు కాదు, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, నువ్వు దేవుడితో నడవలేవు అని నిన్ను ఆ యొక్క ఎక్కడికి, ఆ గలిబిలోనికి, ఆ నిరాశ, నిస్పృహలోనికి తోస్తూ ఉంటాడు. నేను చేతగాను అనంట, ఇక నా పని కాదు, నేనేం చేయలేను, నేను దేవుడితో నడవలేను, నేను అసలు ఏమి కాదు నేను అనే ఆ స్థితికి తీసుకెళ్తాడు. వాడు ఉందే ఈ పని చేయడానికి. వాడికి సంబంధించిన పాపం ఏదైనా లోపల ఒకటి ఉందా అసలు వదిలిపెట్టడు. అందుకే చెబుతున్నాడు ఆయన, అసలు వాడికి సంబంధించిన ఏది లోపల ఉండొద్దు, పరీక్షించు ప్రతిరోజు. అందుకని క్రైస్తవ జీవితం నడిచేటప్పుడు, జీవించేటప్పుడు అనుభవం, అది జీవించేటప్పుడు అనుభవం కావాలి మనకి. చర్చకు వచ్చేటప్పుడు అనుభవం కావాలి. అమ్మ అర్థమవుతుందా? హల్లెలూయా. వెళ్ళిపోతా నేను బయటికి. నేను చెప్పాలనుకున్న దగ్గరికి ఇంకా రాలే, నేను వస్తా. దేవుని స్తోత్రం. సరే, ఇప్పుడు మనము సమస్తం పరీక్షించి దాన్ని ఖండించాలి. ఎప్పుడు ఖండిస్తాం చెప్పండి? ఎప్పుడు ఖండిస్తాం? నీకు అది ఉందా, నీకు ఇది ఉందా అని మాట్లాడటము చాలా బాగా మాట్లాడవచ్చు. అసలు వర్తమానమే ఖండిస్తూ ఉంటుంది.
నీకు ప్రార్థన చేస్తావా, నీకు ఆ మరం తెలుసా, ఈ మరం తెలుసా, నువ్వు అట్టున్న మంచోడు అది ఇది ఇది అని చెప్పటం వాళ్ళు ఏవో ఖండిస్తుంది. అది కాదు ఖండింపంటే. అసలు నీలో ఉన్నదాన్ని నువ్వు ముందు ఖండించుకోగలిగినప్పుడు ఎదుటి వారిని ఖండిస్తావు. అది ఖండింపు. నీలో ఉన్నదాన్ని నువ్వు ఖండించుకోకుండా ఎదుటివాడి దాన్ని ఎలా ఖండిస్తావు? యేసుప్రభువు చెప్పారు, నీలో ఉన్న దూలాన్ని తీసేసుకోకుండా ఎదుటివాడు కంటిలో ఉన్న నలుసునేమి ఎందుకు చూస్తావు? ఎలా చూస్తావు? నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసేసుకుంటే ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు కనపడుతుంది. కానీ మనం దూలం కనపడదు, నలుసు కనపడుతుంది మనకి. ఎదుటివాడి కంటిలో నలుసు కనపడుతుంది మనకి, దూలాలు కనపడవట మనకి. దూలాలే కంట్లో ఉండి అన్నాడు కదా యేసుప్రభు అన్నాడు. అంటే మన తప్పిదమ్ములు ఎవడికి ఎంత పాపమైనా మనకు పాపంగా కనబడదు. వెలుగు యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే ఆ వెలుగు చెప్పింది ఇది పాపమని. అంతేగాని బాగా భక్తులాగా ఉంటాం మనం. ఇప్పుడు ఇక్కడ అందరికి తెలిసిన ఊర్లో అయితే మెదలకుండా ఒక మూల కూర్చుని, ఎందుకంటే మన స్వభావము, మన నడబడి, మన ప్రవర్తన ఊర్లో వాళ్ళందరికీ బాగా తెలుసు కాబట్టి. అదే ఇంకో కొత్త ఊరికి పో, ఎట్ట కనపడతాడు? ఎట్ట కనపడతాడు? ఎంత విశ్వాసోయుడు, ఏమెంత విశ్వాసో, అమ్మో ఈ మాటలు అస్సలు ఎట్టనో తెలిసినా అని జాన్పాల్ లాగా కూర్చోండి. జాన్పాల్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. పాపం ఈ మధ్యకాలం కొంచెం మంచిగా అవుతున్నాను అనుకుంటా. హల్లెలూయా తీసుకున్న ఎగ్జాంపుల్ గట్ట. జాన్పాల్ కూడా అక్కడికి కలిసి ఊరు 5 నిమిషాల్లో వాళ్ళ ఇంట్లో పిల్లడు అవుతాడు. 5 నిమిషాల్లో ఓన్లీ 10 టాలెంట్ అది. ఆ ఇంట్లో బాగానే ఆ ఇంట్లో పిల్లల్లాగా అనుగుపోతారు. ఏది 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వాళ్ళలాగే ఉంటారు అక్కడ 5 నిమిషాల్లోనే. అప్పుడు ఏమవుద్ది? అమ్మో ఎంత విశ్వాసం, ఎంత అబ్బో మావులు అనుకుంటాం. అర్థమవుతుందా? బాగా నీకు తెలియని ప్రాంతములు విశ్వాసగా నటించడం ఈజీ. అదే నీ ప్రాంతంలో అయితే నటించలేదు. కానీ ఆయన ఏమంటాడంటే, నువ్వు వెలుగు దగ్గరకు వస్తే నువ్వు ఎవడవో ముందు నీకు చెప్పింది. పర్సనల్గా ఇలా పరీక్షించుకున్న జీవితం మనకు ఉండాలి. మొట్టమొదటిసారిగా వెలుగు చేత మనము పరీక్షింపబడాలి. మొట్టమొదటిసారిగా మనము ఖండింపబడాలి. ఇక్కడ ఉన్నారయ్యా, మనము ఖండింపబడాలి. ఆ తర్వాత ఇతరులు ఖండించడం అనేది మన డ్యూటీ కాదు అసలు. కానీ మనము ఖండించుకోగలిగినప్పుడు కనీసం ప్రేమతోనైనా చెప్తాం. మనం ఖండించుకోలేదనుకో, మనలోనే దూరాలు పెట్టుకొని, మనలోనే పాపాలు పెట్టుకొని ఎదుటివాడికి ఏం చెబుతాం? మన మనస్సాక్షి ఎంత గద్దించేటప్పుడు చెప్పాలని వెళ్ళినా కానీ ఏం చెబుతారు? కూర్చో, నీకే సరిలేదు, నువ్వే వాడికి చెబుతావా అని మనస్సాక్షి గద్దించిందిగా. వాడు పాపం చేస్తూనే ఉంటాడు, మనం సరి చేసుకోము. వాడేం బహిరంగ పాపి, మనమే రహస్య పాపిమి. అదే తేడా. నేటి క్రైస్తవం అంటే ఎట్టుందంటే, పాపాలు చేసేవాడే వాడే నిండా మునిగితే సరిలేదన్నట్టు వాడు తిరుగుతూ ఉంటాడు వాడు. కానీ చర్చిలో ఉన్న ఎలా ఉంటారంటే రహస్య పాపులు. రహస్య పాపులు కనబడరు. చర్చే, ప్రార్థనే, పాపమే. అప్పుడేమవుద్ది? నువ్వు చెప్పగలవు అలాంటి రహస్య పాపి చెబుతాడా? రహస్య పాపి నువ్వు పాపం చేస్తానని చెప్పగలడా? అతడు మనస్సాక్షి గద్దించినప్పుడు తలకాయ ఉంచుకొని మెదలకుండా కూర్చున్నాడు. కానీ నీ డ్యూటీ అది కాదు నీ డ్యూటీ. ఇతరులకు చెప్పాలి, డ్యూటీ ఉంది మనకి. ఇతరులకు సువార్త చెప్పాలి, అది మన డ్యూటీ. నీకు నీవే చెప్పుకోలేనప్పుడు ఇతరులకు ఎలా చెప్తా? చూడు ఎంతగా సమయాన్ని వృధా చేస్తుందో. ఇదన్నీ చెప్పిన తర్వాత ఆ మాట కూడా సమయం గురించి కూడా ఇక్కడే మాట్లాడతాడు ఆయన. పరిశుద్ధులకి అతడు పరిశుద్ధులుగా ఉన్నాడో లేదో చూసుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఒక మాట నేను చదువుతాను ఇప్పుడు. ఏదంటే 9వ వచనం చదువుతాను మరొకసారి.
ఇప్పుడు మన స్థితి ఇది. మనం ఇప్పుడు చీకటిగా లేవు, వెలుగే ఉన్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుతుంది. ఇది ప్రజెంట్ ఇప్పుడు మనం చూపించాల్సిన లోకానికి. మనలో ఉండాల్సింది కూడా ఇదే అన్నాడు. ఎక్కడే ఉన్నారండి? ఇప్పుడు మంచితనం కనబడాలి, నీతి కనబడాలి, సత్యము కనబడాలి. దీనికి మనం భూమి మీద ఉన్నాం. చీకటిలో ఉన్న వారికి వీటి గురించి ఆలోచన లేదు. నువ్వు వెలుగులోకి వచ్చావు కాబట్టి ఇవి ఖచ్చితంగా కనబడాలి. ఇవన్నీ నీలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడే ఉన్నారా? ఇవన్నీ ఉండాలి. ఎలా వస్తాయి నీకు? ఏయా చెప్పాలి. ఇవన్నీ మీ లోపలికి ఎలా వస్తాయి? నా లోపలికి ఎలా వస్తాయి? ఎలా వస్తాయి? హల్లెలూయా. ఇప్పుడు ఫలాలు ఫలించాలి కదా. వెలుగు ఫలాలను ఫలించాలి. ఫలించాలా? ఫలించాలా లేదా? సార్ చెప్పరు. ఇప్పుడు ఎలా వస్తాయి వెలుగు ఫలాలు లోపలికి? ప్రవక్త కూడా చదువుతున్నాను. 7 సంఘకాలాలకు 7 ముద్రలకు మధ్య ఎడమ అన్న మెసేజ్లో ఒక చిన్న కోడ్ చదువుతున్నాను. 22 పేర చదువుతున్నాను. ప్రభు అయిన యేసు ప్రార్థన ఇది. ప్రాఫిట్ ప్రార్థన చేస్తాడు. మేము అసమర్థులము. అది ప్రార్థన ఇది. మేము అసమర్థులం ప్రభువా అని అడగకుండా కాల ప్రవాహం యొక్క గురి యొద్ద ఆత్మలో నిరీక్షించి ఈ మహత్తరమైన పరిశుద్ధ గడియందు మీ యొద్ద అనుమతి పొందుకొనకుండా ఈ పరిశుద్ధ గ్రంథమును చదివి దాని యొక్క భావమును వివరించుటకు మేము ప్రయత్నించము. చూసావా ప్రవక్త ఎలా ప్రార్థన చేశాడు? అసలు ఈ మహత్తరమైన పరిశుద్ధ గ్రంథం, ఆత్మలను పరీక్షించే ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథము చదివి దాని యొక్క భావమును వివరించుటకు మేము ప్రయత్నించము. అసలు నేను అడగకుండా దీనిని బయలుపరచుట మీ ఒక్కరి వలన మాత్రమే సాధ్యమగు. ఆయన ఇప్పుడు ముందుకు వచ్చి నీ దాసుని యొక్క బలహీనమైన ప్రయత్నములను ఆశీర్వదించుము. ప్రభువా నువ్వు ముందుకొచ్చి నేను ఏదైతే మాట్లాడబోతున్నానో నా ప్రయత్నాన్ని ఆశీర్వదించుము. వాక్యము బయలువెడలుచుండగా దానిని ఆశీర్వదించుము. వాక్యం బయలువెడలుచుండగా ఆశీర్వదించుము. అది ఆత్మతో నింపబడిన శక్తితో బయలువెళ్ళునుగాక. అది ఆత్మతో నింపబడిన శక్తితో బయలువెళ్ళునుగాక. పట్టుకోవాలని. మరియు ఆత్మీయ గర్భములో దేవుని యొక్క చిత్తమును మరియు నీతిని తెలుసుకొనుటకై ఆకలి దప్పులు గలవారి గర్భములో పడి మరి దాని జాతిని అది మొలిపించునుగాక. హల్లెలూయా. మరియు ఆత్మీయ గర్భములో, ఆత్మీయ గర్భం అనగా మనసు, దేవుని యొక్క చిత్తమును మరియు నీతిని తెలుసుకున్నట్టుకై ఆకలి దప్పులు గల వారి గర్భములో పడి, ఆ ఆత్మీయ గర్భము ఆకలి దప్పిక కలిగిన మనసు, అది గర్భము పడి దాని జాతిని మలిపించునుగాక. ఆ వాక్యపు జాతిని మలిపించునుగాక, ఫలించునుగాక. ప్రభువా దానిని అనుగ్రహించుము. మీకే సకల స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ రాత్రి ఆకలి దప్పులు గలవారు వాక్యముల నుండి ఆహారము దాహము పొందేదరు గాక. బయలుపాటు ఎవరిని గురించి ఉన్నదో ఆ యేసు నామమున మేము దీనిని అడుగుచున్నాం. ఆమె ప్రవక్త ప్రార్థన అది చాలా బాగా నచ్చింది నాకు. ప్రార్థన చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రాఫిట్ చేస్తాడు ప్రార్థన. నేను దాని గురించి చాలా బాగా ధ్యానించాను.
ప్రభువా ఏంటి అసలు ప్రవక్తలంటే ప్రార్థన చేశారు, మాకు అలాంటి ప్రార్థన కూడా రావట్లేదు నోటికి. అంటే ఎలాంటి ప్రత్యక్షత ఉంటేను, ఎలాంటి ఆకలి ఉంటేనో, ఇలాంటి దప్పికుంటేనో అలా ప్రార్థన చేశారు. ఎంతో అర్థవంతంగా చేశారు. ప్రజలా ఇక్కడే ఉన్నారా? మన జీవితాల్లో దేవుడేమో ఫలించమన్నాడు. శరీర సంబంధమైన పాపమంతా ఈ శరీరం మీద పనిచేస్తుండగా వెలుగు ఫలాలు ఎలా ఫలించాలి? కుదిరే పని కాదు. అవన్నీ పక్కకి నెట్టిన తర్వాత మన ప్రార్థన ఇదై ఉండాలి. ఓకే, హల్లెలూయా. బా, నేను చిన్నగా చెబుతున్నాను, మీరు కూడా చిన్నగా చెబుతున్నారా? ఆకలి దప్పిక ఎప్పుడు పుట్టింది? ఎక్కడుంది అసలు ఆకలి దప్పిక? ఎలా వస్తుంది ప్రజలా? సార్ ఎలా 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 ప్రభువుని దీవించండి. ఆదికాండం 3:17 ఒక చదువుతారు పెద్దగా. ఆదికాండం 3:17 చదవండి పెద్దగా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఇది ఆహారము తినే విధానం. ఇది బైబిల్ గ్రంథంలో ఆహారం ఇలా తినాలని చెప్పాడు. ఆహారము తిందు, ఆహారం తిందు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? అవమాటిని తిరొద్దన్న పండు తిన్నాడు. ఓకే, భూమి శపించబడింది. ఆదాముని పిలిచి అన్నాడు, ఆదామా, ఇప్పటి వరకు జీవాహారం తిన్నావు, ఇక్కడ నిత్యత్వంలో. ఇప్పుడు నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు, కాలంలోకి. ఇప్పుడు నీకు ఒక ఆహారం భూమి మీద నేను రెడీ చేస్తున్నాను. ఆహారం ఎలా తినాలంటే చెమట కార్చి ఆహారం తింటావు. భూమి నీ నిమిత్తం శపించబడింది. అది ముళ్ళ తుప్పలు గచ్చపొదలు మొలిపించింది. వాటన్నిటిని సదును చేసి తీసేసి నువ్వు పంట పండిస్తావు. చెమట కార్చి ఆహారం తింటావు. ఎడదంటా? చెమట కార్చి ఆహారం తింటావు. ఇది ఆహారం తినే విధానం. చెమట కార్చి తింటావు. చెమట కార్చకుండా తింటే నీకు ఆరోగ్యం ఇవ్వదు. ఆరోగ్య సూత్రాలన్నీ వచ్చింది ఇక్కడే. ఆరోగ్య సూత్రాలు, ఈ జిమ్ములు బొమ్ములు మొత్తం ఇక్కడే. వాకింగ్లు టాకింగ్లు మొత్తం వచ్చింది. ఏదైనా కానీ చెమట కార్చి తినాలి. నీ శరీరం చెమట కార్చకపోతే ఆహారాన్ని నువ్వు తినలేదు. చెమట కార్చి తిను, చెమట కార్చకుండా తిని తేడా ఉంది. చెమట కారిస్తే కొవ్వు కరిగింది, చెమట కార్చకపోతే కొవ్వు ఆడే ఉంది. తినే ఆహారం అంతా పేరుకుపోతుంది. సరే, అసలు చెప్పిన విధానం చెమట కార్చి కష్టపడి దానికి మనం చెప్పాడు. నువ్వు కష్టపడకుండా తింటే, నువ్వు కష్టపడకుండా తినేది ఆహారం కాదు, అసలు కష్టపడే తినాలన్నది. అర్థమవుతుందా? పని చెయ్యకుండా ఆమె భోజనము చెయ్యదు. స్త్రీ గురించి మాట్లాడతాడు దేవుడు. పని చేసే తినది. సంఘము పని చేసే తినాలి. ఓకే, కష్టపడి చెమట కార్చి తినాలి.
ఇక్కడ చదువు, చెమట కార్చినప్పుడు నీకు ఆకలి పుట్టుద్ది, ఆహారం తినాలని ఆకలి పుట్టింది. అయ్యా ఇక్కడ ఉన్నారా? నువ్వు చెమట కాచినప్పుడు ఆహారం తినాలని తపన పుట్టింది, ఆరోగ్యం అవుతుంది. నువ్వు బాగా పని చేసావు అనుకో, మధ్యాహ్నం ఎంత ఎలా ఉండదు ఆహారం తినేటండి? ఎలా ఉంటుంది? ప్రజలా ఉదయాన్నే లేచి మోటార్ కాడ మా నాన్నతో మోటార్ కాడ నీళ్ళు కడతారు. మా నాన్న లేనప్పుడు నేను ఇలాంటి ఈ టైంలో వెళ్తే మా బాబాయ్ నేను ఉంటాం, మాకు చెప్తారు కదా గనాలు చెక్కాలని, నాట్లు వేసేటప్పుడు గనాలు చెక్కడం అని. పనోళ్ళు వచ్చే లోపు మేము ఎకరంన్నర 2 ఎకరాలు ఒప్పుకుని ఇద్దరు నరికేసేస్తాం. పనోళ్ళు వాళ్ళు 9 గంటలకు వచ్చే లోపు మేము 6 గంటలుగా స్టార్ట్ చేసి నరికేసేస్తాం. 6 గంటలకల్లా ఎకరంన్నర గనాలు 2 ఎకరాల గనాలు నరికేసేస్తాం. వచ్చేటప్పుడు మమ్మల్ని క్యారేజ్ తీసుకుని రావడం, క్యారేజ్ తీసుకొస్తారు. ఇక ఆ పని చేసి ఆ గనాలు నరికి ఇక కాలువ దగ్గరికి శుభ్రంకి వచ్చిన స్నానం నీళ్ళు పోసుకున్నట్ట మునిగి వచ్చి గట్టి మీద కూర్చుంటే తినడానికి ఎటువంటిదప్పుడు ఆకలి ఎటువంటి చెప్పండి ఆకలి? చెమట గార్చి తినే ఆకలి వేరు, చెమటలు కాకరకొని తినే ఆకలి వేరు. చాలా పనిచేసే వాళ్ళు అందరికీ తెలిసి నాకు, అంటే నా అనుభవం నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. చిన్నప్పటి నుంచి పని నేర్చుకున్నాం. ఈ సేవకు వచ్చిన తర్వాత శరీరం కొంచెం సుఖపడింది, పని ఎక్కువ చేయకుండా. నేను 26 నా మ్యారేజ్ అయిన దాకా కూడా నేను పని చేశాను. ఇప్పుడు మేము దీవించాను, మరి తర్వాత కూడా చేసి కొంతకాలం పని. ఆదాం నేనే చెప్పాడు ఆయన. ఆదాం దేవుడు అంటే నువ్వు చెమట కాచి ఆహారం తింటావు అన్నాడు. ఇప్పుడు పని చేయాలి, చదువు చేయాలి, ఇదంతా చెమట కాచాలి, అప్పుడు ఆహారం తింటాం. ఏమా పట్టుకున్నారా? హల్లెలూయా. ఆహారం తిన్నప్పుడు బలం వస్తుంది, అవును కదా? సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. బలమైన ఆహారము తింటే ఆరోగ్యం అవుతుంది. ఎరగటి కాలంలో వాళ్ళు మంచి ఆహారంతో 70-80 సంవత్సరాలు 100 సంవత్సరాల దాకా బతికారు. ఇప్పుడు మరి 50 సంవత్సరాలు అంటే ఏమో వంటమో పోతామో తెలియము. ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందో, ఎప్పుడు అయిపోయిందో నీ పని అన్నట్టుగా ఏ జబ్బుని దాడి చేయొచ్చు. కానీ వెనకటి కాలంలో అలా లేరు. 100 సంవత్సరాలు, చైనా వాళ్ళు 120 సంవత్సరాలు కూడా బతికే వాళ్ళు ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. కానీ ఈరోజు మనం అంత కష్టపడలేదు, కష్టపడటం వల్ల ఆరోగ్యం ఉండదు. ఓకే, ఈరోజు సైన్స్ చెప్తున్నా కానీ లేదా డాక్టర్లు చెప్పినా కానీ ఇదే మాట, కష్టపడండి, కనీసం వాకింగ్ అని చేయండి, ఒక చెమట గాలేటట్టు చేయండి పనులు, అప్పుడు మీకు ఆరోగ్యం ఉంటుంది అని చెప్తా ఉంటారు. అది బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఓకేనా సార్? నేను ఇక్కడ ఆగట్లేదు, ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఆయన ఏం ప్రార్థన చేశాడంటే వారు అసలు చెబుతున్నాడు, వాక్యము బయలు వెడలుచుండగా దాన్ని ఆశీర్వదింపుము, అది ఆత్మతో నింపబడిన శక్తితో బయలు వెలునుగాక. మరియు ఆత్మీయ గర్భంలో పడి దేవుని యొక్క చిత్తమును మరి నీతిని తెలుసుకున్నట్టుకే ఆకలి దప్పులు గల వారి యొక్క గర్భములు పడి దాని జాతిని అది మొలిపించును గాక. ప్రభువా దాన్ని అనుగ్రహించును. అద్భుతమైన ప్రార్థన. ఆయన చూస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు వాక్యం బయలు వెళ్ళబోతుంది. ఈ వాక్యం ఎక్కడో పడితే పనిచేయదు. ఈ వాక్యము శక్తి చేత నింపబడి ఆత్మశాతం నింపబడి బయటికి వెళ్ళాలి. అది బయటికి వెళ్ళే ముందుగా ఆకలి దప్పిక కలిగిన వారి యొక్క గర్భములో పడి అది తన జాతిని మలిపించునుగాక. ఇప్పుడు ఆ వాక్యం బయటికి వెళ్ళే ముందుగా మనస్సు అనే గర్భములో పడి, ఆ మనస్సు అనే గర్భములో పడిన వాక్యము దాని జాతిని మలిపించడానికి ఆత్మశాతం నింపబడి శక్తితో బయటికి వెళ్ళడుగాక. శక్తితో బయటికి వెళ్ళేది మన నోటితో, పడేదేమో మనసులో, అది గర్భం. బయటికి వెళ్ళేదేమో నోరు, లేదా జీవితం, లేదా ప్రవర్తన,
ఈ శరీరంలో కలిగించేది ఏదైనా కావచ్చు, మనలో నుంచి వాక్యం బయటికి వెళ్తుంది. కానీ అది మనలో నుంచి వాక్యం బయటికి వెళ్ళే ముందుగా అది మనలో పడాలి. అది మనలో పడాలి. ఎక్కడ పడాలి? మనసు అనే గర్భంలో పడాలి, తన జాతిని ఉత్పత్తి చేయటానికి. మంచి మనసుతో ఆలోచించండి, మంచి మనసుతో ప్రజలా. ఇప్పుడు ఉత్పత్తి క్రమం జరగాలంటే నిద్రపోతున్నారే మీరు? ఉత్పత్తి క్రమము జరగాలి అంటే ఏంటి? స్త్రీ పురుషుల యొక్క వారి యొక్క ఆ సృష్టి క్రమంలో వారు విడుదల చేసిన అవి కలవాలి, యాక్సెప్ట్ చేయాలి. అర్థమవుతుంది సార్? మీరు సైన్స్ ఏనది. ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలంటారు వాటిని, అవునా? ఇప్పుడు ఎక్స్ ఇప్పుడు మనకి అక్కడ పురుషులు వచ్చే జీవకణం, అండము, అవి రెండు యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అంగీకరించినప్పుడు ఫలదీకరణ జరిగింది, కొత్త సృష్టి అప్పుడు జరిగింది. అంగీకరించకుండా కొత్త సృష్టి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు పురుషులైన యేసుక్రీస్తులో నుంచి ఆ జీవము మన మనసు అనే గర్భంలోకి వచ్చినప్పుడు ఇక్కడ అంగీకరించేది ఉండాలి. లోపల ఉండాలి, మన గర్భంలో అంగీకరించే ఉండాలి. అంగీకరించే గుర్తు లేకుండా ఆయన ఎంత వాక్యం పంపించినా కానీ ఫలదీకరణ చెందదు. అంగీకరించేది ఉండాలి లోపల. ఈ అంగీకరించేది ఎట్లా వస్తుంది లోపలికి? దీవించు కానీ. ఇప్పుడు ప్రభుయేసుక్రీస్తు నువ్వు చెమట వచ్చి ఆహారం తింటావు అన్నాడు. చెమట వచ్చినప్పుడు బాగా ఆకలింది. చికెన్ వండుకున్నావు, మటన్ వండుకున్నావు, ఫిష్ వండుకున్నావు, శుభ్రంగా తిన్నావు. ఎప్పుడు? చెమట కాచి పని చేసినప్పుడు. ఆకలి అయినప్పుడు ఆహారం తినాలనేది పెట్టమ్మా, కొంచెం తింటాను ఆకలి అయినప్పుడు. అయ్యా ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు సామెతలకు వెళ్ళొద్దులేండి, దేవుడు మమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా. ఇప్పుడు ఆకలి అయినప్పుడు ఆ ఆకలి అయిన ముఖాలను కొంతమంది చూడగానే వీళ్ళకి ఆకలి అవుతుంది అనుకుంటారు, అన్నం పెట్టాలనిపిస్తుంది. కొంతమంది ముఖాలు చూసినా అర్థం కాదు, అది వేరే విషయం. దేవుడు మమ్మల్ని దీవించింది కాక. ఆకలి అయినప్పుడు ఆ ఆకలి అయిన ముఖాన్ని చూసినప్పుడు ఎడవనారా? నాకు ఇప్పుడు ఆకలి అయిన ముఖాల గురించి కదా, కానీ నీకు ఆకలి అయితే ఆహారం తినాలి. ఆకలి ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు అవుతుంది? నువ్వు కష్టపడ్డప్పుడు, చెమట ఖర్చినప్పుడు ఆకలి అవుతుంది శారీరకంగా. ఇప్పుడు ఆత్మీయంగా ఆకలి ఎట్ట అవుతుంది చెప్పు నాకు? హల్లెలూయా. యేసుక్రీస్తు వారి కలువరిలో నేర్పింది ఇదే మనకి. ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థన చేసేటప్పుడు ఆయన రక్తము చెమట బిందువుల వల్లే కింద పడిందట. ఆయన రక్తము మారి చెమట రూపంలో కింద పడతా ఉంది. ఏం చేశాడు అక్కడ? ఆయన ఏం చేశాడు? కలవరిలో యేసు ప్రభు వారు ఆయన ఫైనల్గా మనకు చెప్పింది, ఆయన ప్రార్థించుచుండగా ఆయన రక్తము చెమటగా మారి కింద పడుతుంది. ఆయన ప్రార్థించుచుండగా ఆయన రక్తము చెమటగా మారి కింద పడుతుంది. పడిందా? ఇప్పుడు ఆలోచన చేసే దీని గురించి. ఇలాంటి ప్రార్థన చేయండి అని చెప్పి యేసుప్రభువు. ఇలాంటి ప్రార్థన చేస్తే నీకు ఆకలి పుట్టిద్ది నీ గర్భంలో. ఇలా ఉన్నారా? ఆకలి పుట్టేది ఎప్పుడంటే ఇప్పుడు. ఆయన ప్రార్థన చేశాడు, అందుకే నేను ఆ ప్రార్థన చదివించాను. ఇప్పుడు
ఆ వాక్యం బయలువెడలొచ్చి ఉండగా వెళ్ళే ముందుగా అది శక్తి చేత నింపబడి, ఆత్మ చేత నింపబడి, అది శక్తి కలిగిన వాక్యంగా బయటికి వెళ్ళాలి. అది శక్తి కలిగిన వాక్యంగా బయటికి వెళ్ళే ముందుగా ఆ వాక్యం ఎక్కడ శక్తి పొందుకుంటుంది అంటే అది గది, ప్రార్థన గది అంటే అది ప్రార్థన గది. ప్రార్థనా గదిలో ప్రవక్త అంటాడు, ఏదో నువ్వు పెదాలతో చేసే ప్రార్థన కాదు, నీ హృదయ లోతులో నుండి చేయి ప్రార్థన. అప్పుడు చెమట బయటకు వస్తుంది. హృదయ లోతులోంచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీ రక్తము చెమటగా మారాలి అంటే పాపం మీద నీకు ఎంత విరక్తి కలిగితేనో అంత వ్యాధులు వస్తుంది. పాపం మీద విరక్తి కలగాలి. నువ్వు ప్రార్థన చేస్తానని చేసిన వాడు తీసి ఈయన దీవించలేదు, ఇది కాదు. అది ఎవరేం చేస్తారు ప్రార్థన? అది ఎవరేం చేస్తారు ప్రార్థన? పశ్చాత్తాపము కలిగి నీ కన్నీటితో రాతికుండ మాంసముగా మారి ఆ మనస్సు అనే గర్భం, మూసుకుపోయిన గర్భం ప్రార్థన అభిషేకంతో విచారం అవ్వాలి. ఆ అభిషేకం దిగుతుండగా ఆ ప్రార్థన గదిలోనికి దేవుని అభిషేకం దిగుతుండగా, హల్లెలూయా. ప్రపంచంలో శక్తివంతమైనది ఏంటి? ప్రార్థన. నేను ప్రార్థన గురించి అడగల. ప్రపంచంలో శక్తివంతమైన కొన్ని ఉన్నాయి. సరే, ఒకవేళ సరే ఇలా చెప్తాం, విలువైన ఏంటి చెప్పండి ప్రపంచంలో? బంగారం కదా, తర్వాత వజ్రాలు, ఇంకా చెప్పండి సార్. ప్లాటినా, ఇదేమన్నా ప్లాటినా అంటున్నారు ఇది. చెప్పండి ఇంకా. ఇప్పుడు బంగారం ఎలా తయారైంది? మనం అంత దూరం బాగాలేదు. బంగారం తెలుసు, బంగారం ఎవరు తయారైతే మాకేం తెలుసు. సరే, వజ్రం ఉంది, అది కోస్తే వెలుగు బయటకు వస్తుంది. ఆ వజ్రం రాయి, అది ఎలా తయారైంది? ఓకే, అది కూడా విలువైంది. ₹1,00,00,000 బంగారం విలువైంది. ఓకే, ఇంకా చాలా చాలా ఉన్నాయి విలువైనవి. ఓకేనా? అంతకంటే విలువైన కొన్ని చెప్తాం. వాటి ఏమంటారు? రేడియం, ఆర్పి ఏమవుతుంది? వైబ్రేనియం. ఓకే, ఆర్పి అని ఉంటుంది. అంటే అది రేడియం పవర్. అది ఆకాశం నుంచి వచ్చే మెరుపులో నుంచి వచ్చే శక్తిని లాక్కునేది. అది కొన్ని లోహాలతో తయారు చేస్తారు, గుళ్ళ మీద పెడతారు చూడు, అవి ఆ శక్తిని లాక్కునేది. ఆ మెరుపులో ఉన్న శక్తిని లాక్కొని చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. చాలా, అది రేడియమే, చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. ఆర్పి రేడియం పవర్. అది కానీ వేల కోట్లది, లక్షల కోట్లు పలికిన కానీ ఆశ్చర్యం లేదు. అంత పవర్, అది అంత పవర్ ఉంటుంది. అందుకని ఈ రాజకీయ నాయకులు అందరూ ఎక్కువ ఈ బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ బిజినెస్ చేసి లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. జగన్ గారికి ఇలాంటి బిజినెస్ ఉందని, జగన్ గారికి ఒక్కరికే కాదు, చాలామంది రాజకీయ నాయకులకి బిజినెస్ ఉంది. వీటి ద్వారా వేల కోట్లు లక్షల కోట్లు వస్తాయి. ఏంది వీడి కాలువలు బాలు దొరుకుచుకుంటే వాడికి ఎంత వస్తుంది? ఈ బిజినెస్ చేసుకుంటూ వస్తుంది వాడికి. అర్థమవుతుందా? ఈ పవరు అది ఆకాశంలో ఉన్న ఆ మెరుపుల్లోంచి వచ్చే పవర్ని లాక్కుంటుంది. అంటే ఆ మెరుపులో అంత పవర్ ఉంటుంది. దేవుడు మనం దీవించాలి. ఇక్కడే ఉన్నారా? నా మాటలు ముగిస్తున్నాను. కానీ ఏం చెబుతారంటే, ప్రార్థన గదిలో చేసే ప్రార్థన ఆ రేడియం ఆర్పి పవర్ కంటే ఎక్కువ, ఆ మెరుపులో ఉన్న శక్తి కంటే ఎక్కువైన శక్తి యేసుక్రీస్తులో ఉంది. ఆ యేసుక్రీస్తులో ఉన్న శక్తిని అంతా లాక్కునే
ఆ పవర్నంతా లాగే ఆమేన్ ఆమేన్ స్థలమే ప్రార్థన గది. ఆమేన్ ఆమేన్ ప్రార్థనా గదిలో నీ మనసరే గర్భములో వాక్యం పడేటప్పుడు, ఆ వాక్యం పడేటప్పుడు ఆ వాక్యం ఎలాంటిదంటే హల్లెలూయా, గ్లోరీ 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 ఆ శక్తి కలిగిన వాక్యము నీ గర్భంలో పడ్డప్పుడు అసలు ఆ వాక్యమును తట్టుకునే పవర్ కూడా నీకు ఉండాలి. గ్లోరీ గ్లోరీ వాక్యం నింపయ్యా, వాక్యం నింపయ్యా, వాక్యం నింపంటే తట్టుకోలేవు తగిన అర్హత లేకపోతే. ఆ వాక్యమును మోసే అర్హత కూడా నీకు ఉండాలి. ప్రవక్త అన్నాడు 712 సంవత్సరాలు మరి కొరకు ఎదురు చూశాడు ఆయన. ఎందుకు 712 సంవత్సరాల దాకా కన్యక గర్భవతి కుమారుడు గారంటే ఆ కన్యక కొరకు ఎదురు చూశాడు ఆయన. ఆమేన్ ఇప్పుడు దొరకలా అలాంటి కన్యక. చూస్తా ఉన్నాడు ఆయన. అప్పుడు దొరికినప్పుడు కన్యకను సెలెక్ట్ చేసేసాడు. ఏమైంది? మనలో కూడా దేవుని వాక్యం పెట్టాలంటే పరిశుద్ధత ఉండాలి. ఆమేన్ ప్రవక్త ఆ ప్రార్థన చేశాడు. చాలా ఇష్టం నా ప్రార్థన. నీ నోట్లోంచి ఆ శక్తి కలిగిన మాట బయటికి వెళ్ళాలంటే, అసలు ఆ మాటలే నీ లోపలికి రావాలంటే, ఆ మాటలు తినటానికి కానీ వినటానికి కానీ తగిన ఆకలి ఉండాలి నీకు. అందుకని యేసు ప్రభువు గెస్టేమైన వనములో ప్రార్థన నీ రక్తం చెమటగా మారేటట్టు ప్రార్థన ఎందుకు చేయమన్నాడంటే ఆ వాక్యం నీ లోపల పెట్టడానికి. ఆమేన్ ఆమేన్ అలాంటి ప్రార్థన చేసినప్పుడే ఆకలి దప్పిక కలిగింది. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. ఎప్పుడు ఆకలి అయితే నీకు? నీతి కొరకు ఎప్పుడు ఆకలి అవుతుంది? సత్యం కొరకు ఎప్పుడు ఆకలి అవుతుంది? గ్లోరీ అది ప్రార్థన కాదు. చెమట కారేటట్టుగా నీ రక్తము చెమటగా మారే ప్రార్థన చేస్తే అప్పుడు ఆకలి. గ్లోరీ ఆకలి అయిన తర్వాత తింటే ఆ శక్తి కలిగిన మాట బయటికి వెళ్తుంది. అంటూ తోముకునే చిన్న పిల్ల నయమాను కుష్టు గురించి మాట్లాడితే పెద్ద ప్రసంగమేం చేయలేదన్నాడు. పెద్ద ప్రసంగమే చేయలా. ఒక మాట ఆ యజమాడు నా దేశంలో ఉంటే బాగుపడతాడన్న మాట తన అంతరంగం తాకింది. ఆమేన్ ఆమేన్ ఈరోజు నీ నోట్లోంచి వెళ్ళిన మాట ఎంత శక్తి కలిగిన దానిగా ఎల్లాలో దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ముద్రలు తెరిచిన తర్వాత నీ నోట్లోంచి వెళ్ళిన మాట శక్తిగా ఉండాలి. నీ సాక్ష్యం శక్తిగా ఉండాలి. నీ జీవితం శక్తిగా ఉండాలి. ఏది? దేవుడేమో ఆత్మ ఫలాలు ఫలించాలి, వెలుగు ఫలాలు ఫలించాలని కోరుకుంటా ఉన్నాడు. ఏవి వెలుగు ఫలాలు ఉన్నాయా? అయ్యా వెలుగు ఫలాలు వెయ్యి. ఆమేన్ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి దేవత దేవుడు వెలుగును వెలుగు అన్నాడు, చీకటిని చీకటి అన్నాడు. ఈరోజు కూడా అంతే. ఒకవేళ నువ్వు చీకటి అయి ఉంటే ఆయన చీకటి అంటాడు, వెలుగేంటి వెలుగు అంటాడు. చీకటిలో ఉన్నవాడికి ఏ పని అప్పచెప్పడు, ఏ దేవుడు దేవుడు సోమవారం ఆశపడి కానీ అతనికి దొరకదు. నువ్వు చీకటి అయి ఉంటే దేవుడు ఏది ఇవ్వగలుగుతాడు? నువ్వు లోబై ఉంటే దేవుడు ఏది ఇవ్వగలుగుతాడు? నువ్వు వ్యభిచారం అయి ఉంటే ఏది ఇవ్వగలుగుతాడు? నువ్వు 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 తిట్టుపోతావు, బూతులాడేవాడు దేవుడు ఏది ఇస్తాడు నీకు? నీ నోటికి పరిశుద్ధతే లేకపోతే దేవుడికి ఏది అప్పచెబుతాడు? పెడతాడా తీసుకొచ్చి వాక్యం లోపల? ఏయా వాక్యము జాతిని మొలిపించేదానికి నీ లోపల వాక్యం పెట్టి ఆయన ఆనందించగలడా? నీకు సాక్ష్యం లేకుండా, నీ జీవితం బాగలేకుండా ఆ పరిశుద్ధమైన మాటలు నీ లోపల పెట్టగలడా? పెట్టలేదు. ఎవరు లోపల పెట్టలేడు ఆయన. ఆ కారణం చేతనే ఇప్పుడు వెలుగు ఫలాలు మనం ఫలించలేని పరిస్థితిలో ఉన్నాం. ఫలించాలి, వెలుగు ఫలాలను ఫలించాలి. ఇది విధానం. అయ్యా ఆకలి అయినప్పుడు ఆహారం తింటాం. సార్ ఈ ఆహారం ఎందుకు తెలిసిన? బైబిల్ ఏం చెప్పింది? గొర్రెకు ఆహారం ఎక్కువగా పెడితే అది గొర్రెలను ఉత్పత్తి చేస్తుంది, ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. గొర్రెకి పెట్టమంది ఏంటంటే ఆహారం. దాని కాలంలో అది ఎదకొస్తుంది. బలమైన ఆహారం తినడం ద్వారా దాని కాలములో ఎదకొస్తుంది. అది ఎదకొచ్చినప్పుడు బిడ్డలను కనిద్ది.
బలమైన ఆహారం తినుడు ద్వారా అది ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. దాన్ని నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక దానికి బలమైన ఆహారం పెట్టడం ద్వారా అది గొర్రెలను కనిద్ది, అది ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. బలమైన ఆహారం తినడం ద్వారా సేమ్ నీ జీవితం నా జీవితం అదే. Glory. బలమైన ఆహారం తినాలంటే ఆరోగ్యంగా ఉండాలి, చెమట వచ్చి పని చెయ్యాలి. ప్రార్థనా గదులలో మన ప్రార్థన చెమట గారేటట్టుగా ప్రార్థన చేయగలిగితే ఈ బలమైన ఆహారం తిని క్రైస్తవులుగా ఉంటాం. లేకపోతే అక్కడే ఉండుద్ది. ప్రతిరోజు ఆ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మనం ఎన్నడూ గర్విష్ఠులుగా ఉండలేం, సోమరులుగా ఉండలేం. భక్తులు ఎదిగేటప్పుడు గర్వం పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఎక్కువ ప్రార్థన చేసినా, వర్తమానం చదివినా, వర్తమాన పుస్తకాలు చదివినా, బైబిల్ చదివినా గర్వం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇవన్నీ పోవాలంటే ప్రార్థనా గదిలో ప్రార్థన అభిషేకం మన మీదకి రావాలి. హల్లెలూయా. మనలో ఉన్న పాపపు మొలకలు మొలవకుండా తుంచేసే ఆ అభిషేకాన్ని ప్రార్థన గదిలో పొందుకుంటాం. వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు కడిగేస్తుంది ఇక ఆమేన్. ఆమేన్. పూర్తిగా. అప్పుడు మనం ఫలిస్తాం. అందుకని ఏ చిన్న మచ్చగొండి లోపల ఉండకుండా చూసుకుంటాడు ఆయన. దేవుడి మమ్మల్ని దీవించడు కాక. ఇప్పుడు సమస్త ఇప్పుడు ఖండిస్తాం మనం. ముందు మనం ఖండించుకుంటే ఖండింపు అనేది మన లోపల స్టార్ట్ అవ్వాలి. దేవుని యొక్క తీర్పు ఆయన ఇంటి వద్ద ప్రారంభమైంది అన్నాడు. ఎక్కడ? ఎవరు ఆ ఇల్లు? మనం ఆ ఇల్లు. దేవుని తీర్పు ఆయన ఇంటి వద్ద ప్రారంభమైంది. అంటే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తాడు? నీతిమంతుడు రక్షణ దుర్లభమైతే భక్తిహీనుడు పాప ఎక్కడ నిలుస్తాడు అంటాడు. ఎందుకంటే తీర్పు ఇంటికాడ ప్రారంభం. ఈరోజు మన దగ్గర ప్రారంభం అవ్వాలన్నీ. మనం సాక్షులుగా ఉండాలి. ఎత్తబాటుకి లేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నానని చెప్పాలి. అందుకే ఆయన ఏ విషయం కూడా నువ్వు బలహీనంగా ఉండొద్దు, చీకటిగా ఉండొద్దు, వెలుగు సంబంధులుగా ఉండండి, ఆకలి కలిగి ఉండండి ప్రతిరోజు. అయ్యా ఉంటారా? ఆమేన్. ఆమేన్. ఉంటే ఉంటాం, లేకపోతే లేదు పాస్టర్ గారు, అది మా ఇష్టం. మీ ఇష్టమే, చెప్పటమే మా వంతు. నేను కలిగి ఉండాలి, మీరు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. అవన్నీ ఒక రోజులో వచ్చేవి కాదు, అదంతా ప్రాసెసే. అవన్నీ సమకూర్చుకోవాలి మనం. మన నోట్లో నుంచి, మన ప్రవర్తన ద్వారా, మన డ్రెస్ ద్వారా, మన జీవిత విధానం ద్వారా శక్తి కలిగిన వాక్యం బయటికి వెళ్ళాలి. ఒక నోటి మాటే కాదు, మన ప్రవర్తన, మన జీవిత విధానం, మన సాక్ష్యపు జీవితం, మన నడవడి, నడక, నువ్వు వేసుకున్న చెప్పులు, ఇవన్నీ వాక్యంగానే వెళ్తాయి. ఆమేన్. అవి వాక్యంగా బయటికి వెళ్ళాలంటే నీ లోపలికి వాక్యం ఎలా రావాలో నువ్వు అర్థం చేసుకో. దేవుడు మమ్మల్ని దీవించును గాక. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. వెలుగు ఫలములు ఫలించుదుము గాక. ప్రార్థిద్దాం. తల ఉంచుదాం. ప్రార్థించుదాం. కృపా సత్య సంపూర్ణుడా, నమ్మదగినేసయ్యా. అవును, ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయములు ప్రభువా కొన్ని లేఖన భాగములు ధ్యానించే కృపించాం దేవా. ఈ శరీరములో పాపముకు మేము అవకాశం ఇచ్చి, ఆత్మలో నీకు మేము ఎన్నడను స్వాగతం పలకలేము. నువ్వెన్నడను మా లోపలికి రావు అని అర్థమైంది ప్రభువా. శరీరంలో పాపము జయించిన నాడే ఆత్మ సంబంధమైన ఆకలి మా లోపల పెరగగా మీరు లోపలికి వస్తారని మాకు అర్థమైంది స్వామి. స్వామి, ఆత్మ సంబంధమైన ఆకలి లోపల పెరుగునుగాక. తండ్రి, చెమట కార్చి ప్రభువ భూమిని సేద్యపరిచిన దినమున ఆహారము తిని 930 సంవత్సరాలు బతికిన మా పితరుడైన నాయన, ఆ యొక్క నాయన ఆదాము యొక్క జీవితాన్ని చూస్తాం దేవా. యుగ యుగాలు బ్రతకటానికి ప్రభువా, యుగ యుగాలు బ్రతకటానికి దేవా
ఇదిగో గెచ్చమైన వనములో ప్రభువా రక్తము శవట బిందువులుగా మారి ప్రార్థనా గదిలో ప్రభు నాయన ప్రార్థించినప్పుడు, ఓ సంగమా ఇదే చేయండి, అప్పుడు మీకు ఆత్మ సంబంధమైన ఆకలి పుట్టిందని చెప్పిన దేవుడవు తండ్రి. మేమందరం ప్రభువా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి, ఆకలి కలిగి, దప్పిక కలిగి, ఆహారం ద్వారా నాయన పోషింపబడి దప్పిక తీర్చుకొని జీవజలము తాగి జీవాహారము తిని ప్రభువా మేము నాయన బలమైన గొర్రెలను కంటూ ఉన్నుని ఉత్పత్తి చేస్తూ ప్రభువా మా మనసు అనే గర్భంలో పడిన ఆ యొక్క వాక్యము పిల్లలను కంటూ ప్రభువా మా నోటి ద్వారా వెళ్తున్న మాటలు వాక్యముగా అనేక మంది నశించిపోయే బిడ్డలకు అది పాట రూపంలో, మాట రూపంలో, సాక్ష్యం రూపంలో శక్తి కలిగిన వాక్యంగా బయటికి వెళ్ళుగాక. మాకు అలాంటి అభిషేకం దయచే ప్రభువా. మా జీవితాలను పూర్తిగా నీకు అప్పగించుకుంటూ తండ్రి, వెలుగు ఫలములు ఫలించే బిడ్డలుగా మీ కొరకు మేము భూమి మీద ఉందుముగాక. కృప చూపమని, కూడిన బిడ్డలను దీవించమని, లైవ్లో ఉన్న పిల్లలను దీవించమని, రాలేకపోయిన పిల్లలను దీవించయ్యా. మా సంఘ బిడ్డలందరూ దీవించమని వేడుచున్నాం దేవా. సార్వత్రికంగా వధువుని ఎంటైమేస్ సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను దీవించునాయనా. ప్రతి ఒక్కరికి కృప చూపయ్యా. నీ వధువులో భాగమైన వారు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన పేరులో ఆఖరి పేరు నాయన వచ్చే వరకు నువ్వు మధ్యవర్తిగా ఉండగా రక్తం అక్కడ పెట్టుచుండగా ప్రభువా నా తల్లి నాయన ఆ బిడ్డ విమోచన కొరకు ఎదురు చూచుచుండగా ప్రభువా ఆ బిడ్డ విమోచనకై నాయన నీ పిల్లల ద్వారా సువార్త ప్రకటించుచుండగా స్వామి మా వంతుకు మేము కూడా ఆఖరి గురిని వెతికే దానికి సువార్త పనులు మేము ముందుకు వెళ్ళుదుముగాక. కృప చూపమని, సువార్త పనులు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని, ఆ ప్రార్థనా గదులలో ఇలాంటి నాయన అభిషేకం కలిగిన ప్రార్థన మాకు అనుగ్రహించమని, నా తండ్రి నాయన మేము ఫలించి అభివృద్ధి పొందడానికి మీ కృపా సహాయం మేము కోరుచున్నాం తండ్రి. మీరే మమ్మల్ని ఆ రీతిగా ఆకలి దప్పికలతో నాయన అభిషేకించి ఆహారం పెట్టి దాహం తీర్చి బలమైన సాధనములుగా ప్రభువా మీకు సాక్షులుగా మీ చేతులు మేము ఉందుముగాక దేవా. అలాంటి కృప మాకు దయచేయమని, కూడిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ ప్రతి మాట వాళ్ళు ఫలింప చేయమని క్రీస్తు యేసు మీ నామములో ప్రార్థించడానికి పెడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసు క్రీస్తు కృప సమాధానం తల వంచిన మనకి రాలపని పిల్లలకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని అందరం దీవించునుగాక.